వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మరియు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారి ఆదేశాల మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆయన తీసుకున్న నిర్ణయం ఎంతో విశేషమైంది. అప్పటి వరకు ఉన్న చరిత్ర ఒకటి, ఆ రోజు తర్వాత జరిగిన చరిత్ర ఒకటి. ప్రభుత్వం మారడం అంటే రక్తపాతం జరిగితేనే మార్పిడి అనేది జరిగేది. ఈ విశ్వంలో అనేక దేశాల మీద ఆధిపత్యం చెలాయిస్తున్న బ్రిటిష్ పరిపాలకుల్ని అహింస మార్గంలో, హింస అయితే వాళ్ళు ఒక్కరు చనిపోతే మనకు వేలాది మంది చనిపోవాల్సి వస్తుంది. రక్తపాతం లేకుండా శాంతియుతంగా, న్యాయంగా, ధర్మంగా మనకు కావాల్సిన హక్కుల్ని ఏ విధంగా సాధించుకోవాలనేది విపరీతమైన ఆత్మస్థైర్యంతో ఆ రోజు గాంధీ గారు మనకు చూపెట్టింది. ఈ రోజు కూడా ప్రపంచానికి మార్గదర్శకమైనటువంటిది. అలాంటి వ్యక్తి స్మరించుకొని మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆల్ ఇండియా కాంగ్రెస్ మళ్ళీ అదే బెల్గాంలో ఆయన ఎక్కడైతే ఎన్నుకోబడ్డాడో అక్కడే మళ్ళీ జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ జాతీయ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం. రెండవది, మీరు ఈ 11 సంవత్సరాలు ఏదైతే భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తుందో ఆ పరిపాలన మీరు పరిశీలిస్తే దేశంలో మత విద్వేషాలు విపరీతంగా పెరిగినాయి. తద్వారా సమానత్వం దెబ్బతింది. ఈ దేశ అభివృద్ధి అనేది ముందుపడుతుంది. దీన్ని రచించిన రాజ్యాంగాన్ని రచించడానికి అప్పుడు పూజ్య బాపూజీ గారు కాంగ్రెస్ పార్టీకి సూచించారు. ఆయనని రాజ్యాంగ రచనకు అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. ఆయన ఎంత దూరదృష్టితో ఆలోచన అంటే మీకు మన తెలంగాణ ఏర్పాటు విషయంలో తెలుసుండాలి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణకు తక్కువ బలం ఉండి ఆంధ్రాకు ఎక్కువ బలం ఉన్నా కానీ సంఖ్యాపరంగా మన న్యాయమైన కోరిక ఏందో దానికే విజయం వచ్చేటట్టుగా ఇక్కడ ఫెయిల్ అయినా పార్లమెంట్ లో విజయం సాధించే విధంగా ఆ రోజు రచన చేసేది. అదొకటే కాదు, ఈ చెప్పాలంటే మీకు అర్థమేటది చెప్పాలంటే గాంధీ గారు, స్వర్గీయ మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ పటేల్ గారు, మనం అంటాం కదా అప్పుడు రజాకర్ ఉద్యమానికంటే ముందు వేరే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ఎక్కడికి ముందు ఆంధ్రాలో ఎక్కడైతే మనం మన తెలంగాణ నుంచి పంపించాము ఆంధ్రకు, అదేవిధంగా మన భారతదేశంలో మా బ్రిటన్ వేరే దేశం వాళ్ళు వచ్చి మన దగ్గర పరిపాలన చేసి అంత కుట్ర చేసి మన భారతదేశాన్ని నష్టాన్ని చేసి మనకి ఎంతో బాధలు పెట్టారు. వారికి పోరాడి మన తెలంగాణకి చెందిన పోరాటము తెలంగాణ రావాలని, అలాగే మరి గాంధీ గారు ఇంకా నెహ్రూ గారు వీళ్ళంతా కూడా కొట్లాడి బ్రిటన్ వారికి పంపించడం జరిగింది మన దేశం నుంచి. మరి అటువంటి త్యాగం చేసిన గాంధీ గారు, అంబేద్కర్ గారు, గాంధీ గారు, నెహ్రూ గారు మన గౌరవ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగం తయారీ దేశం ఎక్కడ బ్రిటిష్ వెళ్ళిపోయిన అది పరిపాలన కథమేంటి, మనం పరిపాలన చేద్దాం, మనం పరిపాలన చేయాలంటే ఎట్లా ఉండాలా, ఏ విధంగా ఉండాలని బుక్ రాయంటే మరి ఇంత రాజ్యాంగం రాసిన చిత్రపడుతున్న పుస్తక విగ్రహం దగ్గర అంబేద్కర్ గారు చిత్రపడుతున్న బుక్ రాజ్యాంగం దాంట్లో రాయడం జరిగింది. ఆ రాజ్యాంగం ప్రకారమే ఇప్పుడు మనం నడుస్తున్నాం. మన పల్లెల నుంచి, మండలం నుంచి, జిల్లా నుంచి ఢిల్లీ దాకా కూడా ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారమే భారతదేశం నడుస్తున్నది. ఒక రాష్ట్రమే కాదు, మొత్తం భారతదేశంలో 30 రాష్ట్రాలు మొత్తం అదే విధంగా నడుస్తుంది. ఆయన రాసిన రాజ్యాంగం వేరే దేశాల్లో